అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, 2025 సంవత్సరానికి గాను తులారాశి వారికి ఓవరాల్గా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి మాకు ఇవాళ తెలియజేయండి. తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 అనేది ఆంగ్లనామ సంవత్సరం మనకి, అంటే ఇంగ్లీష్ వాళ్ళు పెట్టింది వారాన్ని లెక్క. ఇదంతా ఏంటంటే వారం అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి మళ్ళీ ఉదయించే వరకు వారం అనేది ఉంటుందని అర్థం. ఈ డేట్లు కానీ ఈ సంవత్సరాలు కానీ ఆంగ్లమానం అంటారు. అంటే ఈ ఆంగ్లమానంలో ఏ విధంగా ఉండబోతుంది అంటే అతిపెద్ద గ్రహాలైన గురువు, శని, రాహుకేతులు మనం చూసేటట్టయితే గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు. రాహుకేతులు 18 నెలలు, శని వచ్చేటప్పుడు 2.5 సంవత్సరాలు. అలానే రోజు కూడా కొన్ని రొటేట్ అవుతూ ఉంటాయి. చంద్రుడు 2.5 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటారు. రవి, బుధ, శుక్ర గ్రహాలు 30 రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశి సంచారం చేయటం. కుజుడు 45 రోజుల పాటు ఉంటాడు, సంచారం చేస్తుంటాడు. అయితే ఇక్కడ ఈ 2025లో కొన్ని గ్రహాలు మారిపోతున్నాయి. ఆ గ్రహాల్లో వచ్చేటప్పుడు ఏప్రిల్ 14వ తారీఖున మృగశిర నక్షత్రం 3వ పాద ప్రవేశంతో మిథున రాశిలో గురువు యొక్క సంచారం అదొకటి. తర్వాత వచ్చేటప్పుడు రాహుకేతులు మే 20వ తారీఖు మారుతాడు. రాహు వచ్చేటప్పుడు మే 20వ తారీఖున కుంభరాశిలో సంచారం. మే 20వ తారీఖున కేతు సింహరాశిలో సంచారం. శని ఏదైతే మార్చి 29వ తారీఖు మీనరాశిలో సంచారం చేస్తారు. మరి ఎలా ఉండబోతుంది ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకంటే మిగతా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల ఫలితాలు చెప్పేటప్పుడు అన్ని గ్రహాలను కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. అంటే ఇవి ఎక్కువ కాలం ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువగా మనం ప్రయారిటీ ఇస్తాం. దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు యాక్చువల్గా. ఈ గోచార ఫలితాలు చెప్పేటప్పుడు ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది చూస్తే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా 85% బాగుంది. అంటే అన్ని రాశుల్లో హయ్యెస్ట్, అంటే మనకు ఎగ్జామినేషన్ మార్కులో 99% మార్కులు అంటారు కదా. ఇప్పుడు A1 A2 ఏదో చెప్పారు, ఇప్పుడు వస్తున్నాయని కొత్తగా ఇప్పుడు మార్చారు కదా సిస్టమ్. అలాగా 85% మార్కులు వస్తాయి. అంటే హయ్యెస్ట్ తులారాశి వాళ్ళకి. ఎందుకు కారణం, వాట్ ఈస్ ద రీజన్ అంటే తులారాశి వాళ్ళకు వచ్చేటప్పుడు కేతువు బాగుంటాడు ఏకాదశంలో ఉండి. అంటే 11వ స్థానంలో కేతువు యొక్క బలం బ్రహ్మాండంగా ఉంటుంది. దాని తర్వాత మనం తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, అలానే మీనం. అంటే వీళ్ళకి వచ్చే మీనరాశి వాళ్ళకి 6వ స్థానంలో శని అద్భుతంగా ఉంటాడు. అలానే గురువు కూడా బాగుంటాడు. గురువు మిథున రాశిలో సంచారం. గురువు మిథున రాశిలో సంచారం అంటే చాలా అద్భుతం రిజల్ట్స్ వస్తాయి. అంటే లాభస్థానంలో గురువు యొక్క సంచారం. ఇవన్నీ ఎప్పుడు జరిగేవి? మే 20 తర్వాతే. ఒక టార్గెట్ ఉంటుందిగా, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఉంటుంది. ఏప్రిల్ 14వ తారీఖు వచ్చేటప్పటికల్లా గురువు మారుతాడు. మార్చి 29 శని మారుతాడు. మే 20వ తారీఖు రాహుకేతులు మారుతారు. అంటే సుమారుగా అన్ని గ్రహాలు కలిసి వచ్చే కాలం ఏంటంటే మే 20 నుంచి కలిసి వస్తుంది అర్థం. తులారాశి వాళ్ళకి మే 20 నుంచి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ప్రజెంట్ సిచ్యువేషన్ మే 20 వరకు కొద్దిగా అనుకూలంగా ఉండదు అంతవరకు. కానీ 20 తర్వాత మనం చూసుకునేటట్లయితే ఇక్కడ వీళ్ళకి అద్భుతమైన రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. గౌరవం కానీ ఏదైనా అవమానాలు కానీ ఇవన్నీ కూడా సమానంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆర్థిక పరంగా వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో లావాదేవీలు కానీ, అలానే జాయింట్ దారులకు సంబంధించిన వ్యాపారాలు కానీ, నూతన వస్త్రాలు కొనుగోలు చేయటం, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేస్తారు. అలానే ఏదైతే వాళ్ళు చేయాలనుకున్న పని అలాంటివన్నీ కూడా చేసి ముందుకు వెళ్తుంటారు. అంటే గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు వీళ్ళు. గృహ ఉపకరణ వస్తువులే కాకుండా ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతంగా ఉండి పొదుపులు పాటిస్తారు. డబ్బులు సేవ్ చేస్తారు. రుణ బాధలు తగ్గించుకుంటారు, వడ్డీలు తగ్గించుకుంటారు. కోర్టు సమస్యలు వీళ్ళకి పరిష్కారం జరుగుతాయి. ఎందుకని 11వ స్థానంలో కేతు ఉండటం వల్ల ఆధ్యాత్మికము, తీర్థయాత్రలు, ధార్మిక కార్యక్రమాల్లో, యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనటం, కోర్టు సమస్యల పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యత బాగా పెరగటం, అక్కాచెల్లెల మధ్యలో అనుబంధ బాంధవ్యం బాగా పెరగటం, దంపతుల మధ్యలో కూడా అనుగుణంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే గతంలో ఏదైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో, కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఈజ్ బెస్ట్ పాలసీ. అంటే భారతదేశం లౌకిక దేశం అంటారు కదా, అదే కారణం. అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా సఖ్యతగా ఉంటారు. సఖ్యతగా ఉండి ఇద్దరు కలుసుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అది కలుసుకోవటం మంచిదే. అలాంటి ఇన్సిడెంట్ జరుగుతుండే. అలానే
సంతానం లేని వాళ్ళకి సంతానం వల్ల లాభం కలుగుతుంది, సంతానం ఉన్న వాళ్ళకి సంతానం ద్వారా శుభవార్తలు, ఆ పిల్లలు విదేశాలకు వెళ్ళటం, ఆ పిల్లల యొక్క చదువులు బాగుండటం, వాళ్ళకి మంచి ర్యాంకులు రావటం, వాళ్ళ యొక్క పిల్లలు వాళ్ళకు కూడా మళ్ళీ పిల్లలు పుట్టే అవకాశాలు బాగుంటాయి. కాబట్టి మంచిదేగా, పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. పిల్లలు బాగాలేక తల్లిదండ్రులు ఎందుకు ఏం చేసుకోవటం? సంపాదించే ఏ తల్లిదండ్రులైనా పిల్లల గురించే. లేకపోతే తల్లిదండ్రులు శ్రీశైలంలో 2 లక్షలు 3 లక్షలు ఇస్తే రూమ్ కట్టించేస్తారు, చక్కగా ఓర్నమసే పంచాక్షర చేసుకుని తిరగచ్చు. అలాగా పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. ఎందుకంటే శరీరంలోంచి ఆనందదాతు హృదయంలోంచి కదులుతేనే సంతానం కలుగుతుందట. అమ్మాయిని చూసుకునే తండ్రి మురిసిపోతాడు, అబ్బాయిని చూసుకునే తండ్రి మురిసిపోతాడు. ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ ఇక్కడ. అందువల్ల ఇక్కడ చాలా సంతానపరంగా బాగుంటుందని చెప్పుకోవచ్చు. వాళ్ళ యొక్క శుభవార్తలు వింటారు, సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుందంటే చాలా మంచి విషయం చెప్పుకోవచ్చు. దాంతోపాటు వీళ్ళకి అదే కేతుబలం వల్ల అలాంటి సంఘటనలు జరుగుతాయి. అంటే కోర్టు సమస్యలు ఇలాగా పరిష్కారం, అన్నదమ్ముల మధ్యలోనే కాదు, కోర్టు సమస్యలు వేరే విషయాల్లో కూడా బాగా జరుగుతుంది. భూ వివాదాలు ఉండి గతంలో ఏదైతే పెండింగ్లో ఉండి భూ పరిష్కార మార్గాలు రాని వ్యక్తులు కూడా ఈ సంవత్సరం భూమి పరిష్కారం కావటం, పొలాల మధ్యలో గొడవలు జరిగేవాళ్ళు, స్థలాల మధ్యలో గొడవలు జరిగేవాళ్ళు, ఇళ్ల మధ్యలో గొడవలు జరిగేవాళ్ళు, కోర్టు సమస్యలు, మనిషి దురుస్థానంతో మాట్లాడటం, ఇలాంటివన్నీ పరిష్కారం అవుతాయి. ఒక రాజీ ధోరణికి వస్తారు, ఒక పుల్ స్టాప్ పడబోతుంది. అలానే మెడికల్ సంబంధించిన వ్యక్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అని రక్షణ శాఖ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ అనుకూలంగా ఉంటుంది ఇక్కడ. అంటే వీళ్ళందరికీ ఒక పుల్ స్టాప్ పడిపోతుంది. అంటే బాగున్నట్టే, బాగుండాలనే మనం ఆశించాలి. మిగతా వాళ్ళకు మనం వస్తే గురు లాభంలో ఉన్నాడంటే వివాహాది శుభ కార్యక్రమాలే పాల్గొంటారు. బట్ వాళ్ళకి మంచి ప్రవర్తన కలిగిన సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ అమ్మాయి కానీ వచ్చే అవకాశం ఒకటి ఉంటుంది. అంటే పెళ్లి సంబంధాలు గతంలో ఎవరైతే ఆగిపోయారో ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సంబంధాలు కుదిరే అవకాశాలు గ్యారెంటీ ఉంటాయి. ఎప్పుడు అన్ని మే తర్వాత. ఈ అకాడమిక్ ఇయర్లో మధ్య రకంగా ఉంటుంది, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లోనే కుదురుతాయి ఇవన్నీ కూడా. అందులో మే నుంచి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. మే ముందు కొద్దిగా ఆవేశము, ఆలోచనలు, మానసికంగా కొంత ఆందోళన పడుతుంటారు. అలాంటివి పడకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఈ తులారాశి వాళ్ళకి ఏంటంటే గురు ఏప్రిల్ 14 మారుతారని చెప్పాను కదా, అప్పటి వరకు అష్టమంలో శని, డబ్బులు ఖర్చు అవుతుంటాయి ఏప్రిల్ 14 లోపల. వాళ్ళకి ఏప్రిల్ 14 నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది. మే 20 నుంచి రాహుకేతులు కూడా మారుతున్నారు కాబట్టి ఇంకా బాగుంటుంది. అంటే గ్రాడ్యువల్గా పెరుగుతుంటారు. ఏప్రిల్ 14 వరకు అనుకూలంగా ఉండదు, 14 నుంచి పెరుగుతారు, మే 20 నుంచి కొద్దిగా పెరుగుతారు. అంటే డెవలప్మెంట్ అవుతారు, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంటారు. అంటే ఒక్కొక్క మెట్టు స్టెప్ ఎక్కినట్టుగా. అంటే వ్యాపారపరంగా కానీ వృత్తిపరంగా కానీ అన్ని అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళటం కూడా, అంటే ఇవన్నీ కూడా గ్రాడ్యువల్గా బాగా పెరిగి అనుకూలంగా రావటం. అంటే శత్రువులు మిత్రులుగా మారిపోతారు వాళ్ళు. ప్రయాణాల వల్ల లాభం కలగటం, ప్రయాణాల్లో లాభం కలగటమే కాదు, బంధుమిత్రులందరూ కూడా గతంలో గొడవ చేసుకున్న వ్యక్తులందరూ కూడా మళ్ళీ వచ్చి వీళ్ళకి కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళ యొక్క జీవితాన్ని మే 20 తర్వాత ప్రణాళికాబద్ధంగా ఒక ప్లాన్ మీద వెళ్తారు వీళ్ళు. అంటే సరైన ప్లాన్ జీవితానికి ఉండాలిగా, ఒక డిజైన్ చేసుకోవాలి లైఫ్ని, ఒక లైఫ్ స్టైల్ ఏంటి మనం డిజైన్ చేసుకొని ముందుకెళ్ళగా అలాంటి డిజైన్ రూపొందించుకుంటారు. అంటే ఆ డిజైన్ని రూపొందించుకుంటారంటే వీళ్ళు ఆర్కిటెక్చర్ అయినట్టు, ఒక ఇంజనీర్ అయినట్టు. అలాంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. అది బాగుండాలనేగా. గతంలో ఏదైతే భార్యాభర్తలు విడిపోయారో కోర్టు ద్వారా అనుకోవచ్చు, మామూలుగా ఇంటి దగ్గర అమ్మాయి ఉండొచ్చు, అబ్బాయి తల్లిదండ్రుల దగ్గర, అలాంటి వ్యక్తులు కూడా కాంప్రమైజింగ్ అవుతారు. కాంప్రమైజింగ్ అయ్యి కాపురం చేయాలి, ఆ ఫ్యామిలీని లాంగ్ రన్లో ట్రావెల్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా వాళ్ళు కలిసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ఎక్కువగా సుపరిణామాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి. అంటే ఆరోగ్యం అనేది కొంత కుదుటపడటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉండే వీళ్ళకి ప్రతి పనిలో కూడా దాదాపుగా ఎక్కువ % వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల ఏమీ ఇబ్బంది పడాల్సిన పని లేదు, ప్రశాంతంగా జీవితం ఉండండి. మనం చేసే పని చక్కగా చేయాలి. కేవలం దేవుణ్ణి గొలవటమే కాదు, మానవత్వం సంబంధాలు అవసరమే, లౌకిక సంబంధాలు అవసరమే. కేవలం ఈ మధ్యకాలంలో ఏం చేస్తున్నారంటే అండి, 1960-70లో ఎవరన్నా శ్రీశైలమో, తిరుపతో, అన్నవరమో, ద్వారకా తిరుమలో, లేకపోతే బీచ్పల్లిలో, ధర్మపురో, కాశీ వెళ్ళే వాళ్ళందరూ భక్తితో వెళ్ళేవాళ్ళు. 85-90 రాగానే భయంతో వెళ్తున్నారు. ఈ 2010 దగ్గర నుంచి ఎంజాయ్మెంట్ని వెళ్తున్నారు. మనకి హోమ్ సిక్ హాలిడేస్ అని కొన్ని ఉంటాయి పిల్లలకి.
అంటే ఎక్స్కర్షన్ చేయాలనుకునేవాళ్ళు. ఏదో ఒక సరదాగా ఒక ఏదో చోటకి వెళ్దాం. సరదాగా. ఈ ప్రజలు కూడా ఏం చేశారంటే హైదరాబాద్ బోరు కొడుతుందేమో, అలా శ్రీశైలం వెళ్ళొద్దాం, లేకపోతే అన్నవరం వెళ్ళొద్దాం, ధర్మపురి వెళ్దాం, వేములవాడ వెళ్దాం, అలా వెళుతున్నారు ఈ మధ్యన కాలంలో. అలాంటి వ్యక్తులు ఎంజాయ్మెంట్ కోసం అక్కడక్కడ డాబాలు ఉంటాయిగా, వెజిటేబుల్ బిర్యానీ ఇవన్నీ తినొచ్చని. అలాంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది అయ్యారు. కొంతమంది భక్తితో వెళ్తారు. కాదు, భక్తిభావం చాలా ఇంపార్టెంట్. భక్తిభావం ఇంపార్టెంట్, మానవత్వం కూడా ఇంపార్టెంట్. రెండింటినీ కూడా త్రాసులో పెట్టి చూసుకోవాలి మనిషి. అప్పుడు మనం మనకు మంచి జరిగినట్టేది. అందులో ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించాలి. చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే అండి, కేవలం వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధనే కాదు, తల్లిదండ్రులు కూడా ఆరాధించాలి. తల్లిదండ్రులే మనకి గణపతి యొక్క కథలో కూడా, గణపతి నెమలి వాహనం మీద కుమారస్వామి పైకి వెళ్ళాడు, అన్ని చోట్ల అతల వితల స్థాతల సాతల మహాతల పాతాళలోకానికి వెళ్ళారు. గణపతి తల్లిదండ్రులు చుట్టే తిరిగాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడే చెప్పాడుగా, నువ్వే నీ గణాలకు అధిపతి నువ్వే అన్నట్టు. అందువల్ల తల్లిదండ్రులు ఫస్ట్ ప్రయారిటీ ఉంటారు. అందువల్ల మాతృదేవో భవ పితృదేవో భవ అని చెప్పింది. తల్లిదండ్రులు ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత దేవుడు. దేవుణ్ణి కొలవద్దని కాదు, దేవుణ్ణి కొలవాలి, పిల్లల్ని చూసుకోవాలి. అందరికీ సంఘంలో ఉన్నప్పుడు పక్కనోడిని చూడాలి, ఎదుటోడిని చూడాలి, మన ఆఫీసులో వాడిని అందరినీ చూసుకుంటూ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టుకుంటూ వెళ్ళటం అనేది చాలా మంచిది. అయితే కొన్ని పరిహారాలు చేసుకోవడం ఇంకా మంచిది. ఆ పరిహారాల్లో ముఖ్యంగా ఏమిటంటే వీళ్ళు చేయాల్సింది సూర్యుడు యొక్క ఆరాధన చేయాలి. సూర్యుడు యొక్క ఆరాధన ఎలా చేయాలంటే ఆదిత్యాయుధ్నే సహస్రకిరణాయుధిమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, దాని తర్వాత వీళ్ళు చేయాల్సింది ఏంటంటే మినుములు దానం చేయాలి. మినపప్పుతోటి ఏదైనా సరే వంటకం తయారు చేసి ఖచ్చితంగా వీళ్ళు శనివారం పూట ఏదైనా దేవాలయంలో ప్రధాన అర్చకులకు ఇచ్చి, అంటే మినపవడలు కానీ మినపకు సంబంధించి ఏదైనా వంటకం తయారు చేసి చక్కగా దేవాలయంలో ఇస్తే ఆ ప్రధాన అర్చకులు భక్తులందరికీ పంచిపెడతారు. అలానే వీళ్ళు శనివారం రోజున మినుములు దానం చేయాలి. మినుములు దానం చేయటం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు వాళ్ళు అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్ధనం సింహకాగర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అనే చక్కగా మంత్రాన్ని చదువుకోవటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వీలైతే 2 జంట సర్పాలను దానం చేయటం మంచిది మంగళవారం పూట. ఇలా చేస్తే వాళ్ళకి మంచి సత్ఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. 2025 సంవత్సరానికి గాను తులారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. నమస్కారం అండి.